Good evening, Andy, everyone. My name is Srinivas Rao Banarauri. We are explaining the Elite Constructions. I am the partner of the Mr. Vasant Kumar ji from his 2004 నుంచి ఆయన నేను ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నామండి. మాకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్సు ఈ 25 years ఎక్స్పీరియన్స్లో మేము అంటే బేసికల్గా నేను స్ట్రక్చరల్ ఇంజనీర్. ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే అందరికీ ఆర్కిటెక్టు ఇంజనీర్స్లోనే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ సపరేట్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. అందులో మా సబ్జెక్టు సివిల్ ఇంజనీరింగ్ అంటే అందరికీ బాగా తెలిసిందే. దీంట్లో ఎవ్రీ మెటీరియల్స్ కూడా అందరికీ కనిపించేవి, చూసేవి. అందుకని మేము మెటీరియల్స్ గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. అదే ఈ కన్స్ట్రక్షన్లో ఎక్కువగా అందరూ మ్యాసన్ మీద బేస్ అయ్యి ఎక్కువ వెళ్తూ ఉంటారు. టెక్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఇట్స్ బిల్డింగ్ ఈజ్ లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎక్కువగా టైం ఉండదు కాబట్టి. స్లాబ్ వేసేటప్పుడు వేసే ప్రపోర్షన్స్ వాళ్ళు ఒక 6 గమేలాలు చిప్సు, ఒక 4 గమేలాలు శాండు, 1 గమేలా సిమెంట్ వేయాలి. కానీ బయట మ్యాసను 7 గమేలాలు చిప్స్ వేసేసి 6 గమేలాలు ఇసుకేసేస్తాడండి. అంటే ఏమవుతుందంటే ఆ యొక్క కాంక్రీట్ గట్టిదనం లేకపోకుండా శాండ్ పోర్షన్ ఎక్కువైపోయేసరికి అది లైఫ్ స్పాన్ తగ్గిపోతుందండి. అంటే ఇమీడియట్గా ఏమీ కాదు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనం బేర్ చేసేది ఒక 50 kgs బేర్ చేసి ఒక 1/2 kilometer నడవగలం అనుకోండి. అదే ఎక్కువ బరువు అంటే 100 kgs అయితే తక్కువ దూరం ఇమీడియట్గా కొలాప్స్ అవ్వదు. అదేవిధంగా ఈ క్వాలిటీ మనం ప్రపోర్షన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే బిల్డింగ్ లైఫ్ 100 years ఉంటుంది. అటువంటి 100 years ఉండేటట్టుగా వీ విల్ మెయింటైన్ ద క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేము మెయింటైన్ చేస్తూ మా ఓన్ వెంచర్స్ ఇప్పుడు మాకు రన్నింగ్లో జరుగుతున్నాయండి. అవి పోరంకిలో 2 BHK ఫ్లాట్ 100 అడుగుల రోడ్లో జరుగుతున్నాయి. అదేవిధంగా కానూరులో ఈచ్ ఫ్లోర్ లగ్జరీ ఫ్లాట్స్ కూడా జరుగుతున్నాయి. అవి కూడా మీకు స్లైడ్స్లో 1 by 1 చూపిస్తాం. ఈ బిల్డింగ్ మాకు పోరంకిలో లక్ష్మీపురం కాలనీలో జరుగుతుందండి. ఈ బిల్డింగు దీని అప్రాక్సిమేట్ కాస్ట్ పర్ SFT 2800 ఎక్స్క్లూడింగ్ ఇంటీరియర్. అదేవిధంగా మా యొక్క కన్స్ట్రక్షన్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ మా ఓన్గా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మేము మెటీరియల్ కాంట్రాక్ట్స్, హాస్పిటల్ బిల్డింగ్స్, ఇండస్ట్రియల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా వర్క్స్ టేకప్ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా ఓల్డ్ బిల్డింగ్స్ రెనోవేషన్ చేస్తున్నాం. జనరల్గా ఓల్డ్ బిల్డింగ్స్ అంటే ఇప్పుడంటే ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. పాతకాలంలో లోడ్ బేరింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. అటువంటి అంటే at 7 feet లెవెల్లో లింటల్ బీమ్స్ అవి కూడా ఉంటే ఆ లింటల్ బీమ్స్ని కూడా రిమూవ్ చేసేసి అదే ప్లేస్లో ఐరన్ వాటితో గడ్డర్స్ ప్రొవైడ్ చేసి అట్లా రెనోవేషన్ వర్క్స్ కూడా చేస్తున్నాం. జ్యోతి కన్వెన్షన్ హాలు రెనోవేషన్ బిల్డింగ్లో చేసాం. దాంట్లో మేము కూడా ఉన్నది వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ప్రపోజల్ ఎట్ బెస్ట్ ప్రైస్ బ్యాక్ సైడ్ నారాయణపురం కాలనీ దగ్గర కూడా ప్రపోజల్ చేస్తున్నామండి. అదేవిధంగా వీ అండర్టేకింగ్ ద ఆల్ టైప్ ఆఫ్ స్లాబ్ లీకేజెస్ వర్క్స్ కూడా, వాటర్ ప్రూఫ్ లీకేజెస్ వర్క్స్ కూడా. జనరల్గా ఏంటంటే ఇవాళ ఓల్డ్ స్లాబ్స్ వేసేసి చాలా లీకేజెస్ వచ్చి ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటారు. ఆ లీకేజ్ వల్ల బిల్డింగ్ లైఫ్ కూడా పాడైపోతూ ఉంటుంది. ఇది గ్యారంటీ బేస్డ్ మీద అంటే జనరల్గా చేసి వెళ్ళిపోవటం అది కాదండి. అది మేము ఏదో గ్యారంటీ ఇవ్వటం, ముందు డబ్బులు తీసేసుకోవటం కాదు. ముందుగా మనం మాట్లాడుకుంటే గ్యారంటీ బేస్డ్ మీద 25% పేమెంట్ కూడా ఉంచేసి అంటే వీ టేక్ ఓన్లీ 75% తీసుకుని రిమైనింగ్ 25% సమ్ గ్యారంటీ పీరియడ్ అనే ఒక టైం బాండ్ తీసుకుని ఆ తర్వాతే రీపేమెంట్ తీసుకుంటాం. అట్లా మన విజయవాడ క్లబ్ అప్పుడు చైర్మన్ గారితో ఆ టైపు ఒప్పందం తీసుకుని అట్లా మేము కొన్ని వర్క్స్ చేసి ఉన్నాం గ్యారంటీ బేస్డ్ మీద. ఒక వర్క్ చేసి రెండో వర్క్ చేసే టయానికి ఇది 100% అని చెప్పేసి ఆ పేమెంట్ కూడా పూర్తిగా రిలీజ్ చేసి ఉన్నారు మన చుక్కబలి రామకృష్ణ గారు.
అంటే ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తున్నానండి. అదేవిధంగా మేము సివిల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లైక్ యాజ్ పర్ వాస్తు, అంటే మేము ఒక సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఇవాళ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఫాలో ద వాస్తు ప్రకారం కూడా అవి వాస్తు సిద్ధాంతులతో కన్సల్ట్ అయ్యి మేము అవన్నీ చేస్తూ ఉంటాం. మాది ఇంకొకటి స్కూల్ బిల్డింగ్ కంచికిచర్ల ఏక్తా సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. ఇది మన నందిగామ వాళ్ళది సిస్టర్ కన్సర్న్. వీళ్ళకి హాస్టల్ బిల్డింగ్స్, ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కూడా చేశాం. ఇప్పుడు ప్రజెంట్ ఇది కంచికిచర్లలో మదిర్ రోడ్లో వర్క్ జరుగుతుందండి. ఇది పర్ స్క్వేర్ ఫీట్ 1500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్రపోజల్గా తీసుకుని చేస్తున్నాం. ఇది ఈచ్ ఫ్లోర్ అంటే 3 స్టోర్, ఇది G+2 కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్ స్లాబ్ 20,000 ఎస్ఎఫ్టీ అండి. అదేవిధంగా ఇది డూప్లెక్స్ హౌస్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఎట్ పీలేరు, తిరుపతి దగ్గర పీలేరు అండి. హీజ్ పిఏ ఆఫ్ పెద్ద రామచంద్రారెడ్డి పిఏ. అదేవిధంగా 4+ హౌస్ అండి. ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ విజయ డిజిటల్ ఆపోజిట్ కన్స్ట్రక్షన్ చేసామండి. రీసెంట్గా కంప్లీట్ చేసాం. ఇది 1 year బ్యాక్ మొదలుపెట్టాం, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది 1800 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేసాం, ఎక్స్క్లూడింగ్ ఇంటీరియర్. అదేవిధంగా 3 BHK ప్లాట్ కంప్లీట్ చేసామండి. చాలామంది మన వసంత్ కుమార్ గారు ఇంటి దగ్గరికి వచ్చి ఉంటారు, ఆ పక్కనే ఉంటుందండి, అది ఆ ఇంటి పక్కనే ఇది కట్టామండి. ఇంకో వీళ్ళు కూడా చూసుంటారు, మన వసంత్ కుమార్ గారు హౌసేనండి ఇది. అంటే ఫస్ట్ వసంత్ కుమార్ గారికి కన్సల్టెంట్ 2006, తర్వాత పార్ట్నర్. ఇంకోటి 3 BHK ఫ్లాట్స్ అపార్ట్మెంట్ అండి. ఈచ్ ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ అండి అట్ ఇబ్రహీంపట్నం. ఇది 2 years అయిందండి కంప్లీట్ అయ్యి. ఇక నెక్స్ట్ రీసెంట్లీ డూప్లెక్స్ బిల్డింగ్ ఎట్ పెనమలూరు, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ చంటి గారు. ఇప్పుడు మా ప్రజెంట్ వెంచర్ కానూరు మన కుమార్ గారు ఇంటికి వెరీ నియర్లోనే ఇదండి. 2000 ఈచ్ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ 2000 3 BHK ఫ్లాట్ అండి, లగ్జరియస్ ఫ్లాట్. ఎస్, నెక్స్ట్ 2 BHK ఫ్లాట్ ఎట్ తాడిగడప 100 అడుగుల రోడ్ అండి. అది 1250 ఈచ్ ఫ్లోర్ 2 ఫ్లాట్స్ 10 ఫ్లాట్స్ అండి. ఓకే అండి, ఇవి మా కన్స్ట్రక్షన్. అదేవిధంగా ఎవరైనా కన్స్ట్రక్షన్ సర్వీస్ అయినా, అదేవిధంగా మెటీరియల్ కాంట్రాక్ట్స్ లేదు బిల్డింగ్ మెటీరియల్ అప్పచెప్పినా మేము గుడ్ సర్వీస్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వెరీ డ్యూరబిలిటీ చేస్తామండి. థ్యాంక్ యూ.